ఆయన చెప్పాడు, మీరు సరైన ఒప్పందాలు లేకుండా మీరు చేసుకుంటే మీరు భవిష్యత్తులో ప్రభుత్వం మారితే ఇబ్బంది పడతారని దాని మీద ఇవాళ అదే మనం కూడా సరే కానీ నమ్మలేదు. అమరావతి రైతులు నమ్మలేదు. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేటప్పటికి బాబు ఏది చెప్తే అది మనం చేయక తప్పదు. ఇవాళ సమస్య నేను అడిగేది ఒకటే పాయింట్ ఏంటంటే, అది మీరు అనుకుంటున్నారు, మీరు ఊహిస్తున్నారు. జరిగిపోయింది 9.5 ఏళ్ల తర్వాత ఇవాళ ఏం నడుస్తుంది? అది అదే అక్కడికే తీసుకెళ్లారు. అన్ని లీగల్ ఫ్రేమ్ పెట్టి ఎటు పోనీయకుండా చివరికి అక్కడికే తెచ్చారు. ఇప్పుడు పోనీ 24 తర్వాత అది నడవదు. సరే, అది మనం అనుకుందాం, అలాగే ఆశపడదాం. నేననే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పోనీ కనీసం 1,00,000 కోట్ల రూపాయలు అదే ఇప్పుడు హైదరాబాదు 67,000 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఏడాదికి. లేదు చెన్నై దాదాపుగా 78,000 కోట్లు, బెంగళూరు 80,000 కోట్లను సంపాదిస్తుంది. అట్లాగా సంపాదిస్తుందా? అవును, అట్లాగా సంపాదించే నగరం కింద అమరావతి రావడానికి సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు ఆ ప్రిపరేషన్ కి? చంద్రబాబు నాయుడు ఊహించిందే ఆయన అనుకున్న ప్రకారం కట్టడాలు కట్టి ఖర్చులు పెడితే 35 సంవత్సరాల తర్వాత. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడు అది 50 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మాట. అయితే మన తరం మనం మర్చిపోవచ్చు, ఈ రాశి మర్చిపోవచ్చు. మన 3వ తరం వచ్చిన తర్వాత చూసుకుంటారు వాళ్ళు. అప్పటికి చెన్నై అవన్నీ అక్కడ ఉండిపోతాయా సార్? కాలగమనంలో ఎవరు పెరుగుతాడు, ఎవరు మరి ఇంకా మన కళ్ళ ఎదుర్కొంటా ఒక చారిత్రక తప్పిదం అవ్వట్లేదా? భారతదేశంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము అప్రజాతంగా మొదటి 5 స్థానాల్లో ఉన్నదల్లా దిగువ స్థాయికి ఎందుకు పడిపోయింది? విభజన జరగడం వల్ల పడిపోయింది. అది మన తప్పిదం కాదు, మన ప్రజల తప్పిదం కాదు. మన ప్రజల తప్పిదం కాదు, నాయకులు తప్పిదం. ఇప్పటికీ మళ్ళీ అదే నాయకులు చుట్టూ మనం. నాయకులు కాదు, పాలకులు చేశారు. అదే పాలకులు తప్పిదమే. ఆ పాలకులే మళ్ళీ మనం అదే పాలకుల్ని మళ్ళీ ఎన్నుకోవడంలో ప్రజలు మళ్ళీ సరైన స్పృహ వాళ్ళే కరెక్ట్ అంటున్నాం కదా మనం. ఎవరు చెప్పారు? విభజించిన అదే పాలకులు, అదే చంద్రబాబు నాయుడు విభజనకు ఒప్పుకున్నాడు, అదే జగన్మోహన్ రెడ్డి విభజనకు ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన మళ్ళీ సమైక్యం అన్నాడు. చంద్రబాబు నాయుడు చివరిదాకా కూడా 2 కళ్ళని అన్నారు, విభజన ఓకే అన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని బాగు చేస్తానంటున్నారు. మనం ఒప్పుకుంటున్నాం కదా. ఆయన ఆనాటి పాలకుడు, ఈనాటి పాలకుడు కూడా మొన్నటిదాకా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మన కళ్ళ ముందు ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తండ్రి నుంచి వాస్తులు పంచుకున్నారు. ఒకడేమో నిర్మాణాత్మకంగా ఎదిగాడు, ఒకడేమో డిస్ట్రక్షన్.